మనిషిగా నువ్వే ఇంత నమ్మకంగా కష్టపడుతుంటే, ఇంత త్యాగం చేస్తుంటే ఆయన ఎంత మురిసిపోతాడు, ఎంత సంతోషిస్తాడు. నీ పట్టుదల ఎంతో కనిపెడుతున్నాడు. అది నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకొని నమ్ము. ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవంగా చెప్తున్నా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుని కోసం నువ్వు పడే ప్రయాస, నువ్వు పడే బాధ, నువ్వు పడే వేదన, నువ్వు చేసే త్యాగం, నువ్వు చేసేది ఏదైనా నువ్వు ఘోరంతా చేస్తే లెక్క రాసుకొని కొండంతా నీకు సిద్ధం చేస్తాడు నా దేవుడు. కొండంతా. ఎప్పుడయ్యా అనవాకు, అన్నావంటే తేడా పడతావు, దొరికిపోతావు. అన్నావంటే దొరికిపోతావు. దొరుకుతావని వెతుకుతున్నాడు నిన్ను. అన్నానికి లేని రోజును కూడా చూపించాడు నాకు. మధ్యాహ్నం పూట ఇంటికి వచ్చాను, తిరిగి 2:30-3 అవుతుంది, ఆకలి అవుతుంది బాగా. అన్నం ఏమైనా ఉందా అన్నాను. లేదండి. నిజం. పర్లేదులే, ప్రభువుకు స్తోత్రం. ఎందుకయ్యా నాకు అన్నం కూడా లేకుండా చేసా అనలా. నీకు స్తోత్రం, పర్లేదు, ఏమైంది, ధన్యుణ్ణి. ఒక సాక్ష్యం ఇచ్చావు నాకు కూడా, స్తోత్రం. యాడిచ్చాడు? 10 నిమిషాల్లో సహోదరుడు వచ్చి టీ తాగుదామరా అని హోటల్కి తీసుకెళ్ళాడు. మామూలుగా అయితే అన్నమను పచ్చడి వేసుకొని తినేవాడినేమో, ఇక అంతకుమించి పలావాలు చేసుకొని తింటానికి పైసలు లేవులే. 3 హోటల్కి తీసుకెళ్ళి టీ తాగుదాం రా అన్న అని తీసుకెళ్ళి టీ చెప్పట్లా. నా దగ్గర డబ్బులు లేవుగా, డబ్బులు లేకుండా మనం టీ చెప్పట్లా. నా దగ్గర డబ్బులు లేకుండా మనం పోవటం ఏం బాగుంటుంది, నువ్వు వెళ్ళి తాగిరాలేదు తమ్ముడు అంటున్నాను. అన్న నేను నీ కోసం వస్తే నువ్వు రాగిందన్న. అసలు ఇక నూతన విశ్వాసి ఆడ ఫీల్ అవుతాడని బాధ. సరేలే నాయనప్పా, టీయేగా, ఏమైంది, ఎవరిస్తే ఏమైనా టీయేగా అనుకున్నా. డబ్బులు లేకపోతే నేను బాగుంది, నా భయం. అవతలోడు కూడా నేను తేలేదన్న అంటే పరువు పోయిదిగా, ఎందుకు వచ్చిన కూడా. అందుకే నా దగ్గర డబ్బులు ఉంటేనే అవతలోడితో పోతా, లేకపోతే పోను. అడిగిపోయినాక ఆ తమ్ముడు టీ చెప్పట్లా, ఓతప్పం ఏందో ఇంకా 2-3 రకాలు, 2-3 ప్లేట్లు వచ్చినాయి. ఏం తమ్ముడు ఏంది అంటే, ఇవన్నీ నీకు తినిపించాలని నాకు ఆశ కలిగింది. నువ్వు తినకపోతే నేను బాధపడతాను. నా ఇంట్లో డబ్బు లేదని, నా ఇంట్లో ఆహారం లేదని, నేను ఆ పూట అన్నం తినలేదని అతనికి తెలియదు. తను తిని ఇంట్లో పండుకున్నాడు. దేవుడు అతనితో మాట్లాడిన అనుభూతి పొంది అతను లేచి వచ్చి చెప్తున్నాడు. అతనే, నేను ఇంట్లో పండుకున్నానన్నా తిని. నేను తిని తమ్ముడు అని తనని అడిగితే, సరే నువ్వు తిని తమ్ముడు అంటే, నేను తిన్నానన్నా, తిని పండుకున్నా. ఎందుకో నువ్వు తిని పండుకున్నావు, నా దాసుడు తిన్నాడో లేదో అడిగావా, లేచి వెళ్ళి అడుగు అని ఆయన నాతో మాట్లాడిన అనుభూతి పొంది నేను వచ్చానని చెప్పాడు. చూడు ఆయన మనసు చూడు. అయితే ఆ పూటగా అట్లా కడుపు నింపేశాడు. నేనే వద్దన్నా, అయినా సరే తినాల్సి వచ్చింది. అది తింటమేమో కానీ ఆ తమ్ముడు ఆ మాట చెప్పినప్పుడు ఈ కన్నీళ్ళు ఆహారం మీద పడ్డాయి. తల ఉంచుకున్నాను తింటున్నట్టు కన్నీళ్ళు పడుతున్నాయి దాని మీద. ఎందుకంటే నా కడుపు చూశాడు ఆయన, నా ఆకలి చూశాడు ఆయన. చూస్తాడు బిడ్డ, నిన్ను కూడా కనిపెడతాడు. కావాలని కొన్నిసార్లు అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత ఏంది, అసలు నీ సంగతి ఏందో తేల్చుకోవాలి కదా. చెబుతున్నా, ఆయన ఏం చేయకపోయినా పర్వాలేదు, ఐఎమ్ రెడీ అను. నువ్వు నాకేం చేయకపోయినా పర్లా, నాకు ఇంత కాదు ఇంకా ఇంత దరిద్ర తీర్చిన ఐఎమ్ రెడీ. నేను వదిలేది లేదు, నీ చిత్తము చెయ్యుట మానేది లేదు. నాగటి మీద చెయ్యి పెట్టా, వెనక్కి తిరిగేదే లేదు. ఇక ఈ ఊపిరి ఇంతే, ముందుకు సాగిపోతాను, వెనకడుగు వెయ్యను నా దేవా. నువ్వు ఇవ్వకపో. మీకు ఒకటి తెలుసా, ఈరోజు కూడా పరిచర్య చేసిన, ఆత్మల భారంతో పరిగెత్తిన ఏం ఆశించో తెలుసా?
సచ్చాక దేవుడు ఒక పెద్ద కిరీటం పెడతాడన్న ఆశ కాదు. చావు గోతులో నుండి నన్ను విడిపించిన నా దేవుడు నేను అనేక మందిని విడిపించాలని ఆశించాడు గనక నా కళ్ళ ముందు ఎంతోమంది నశించిపోతున్నారు. ఆయన తర్వాత కిరీటం ఇస్తాడో ఎవడో తర్వాత సంగతి. నేను ఉన్నంత వరకు నశించిపోతున్న నా సహోదరి సహోదరులను కాపాడగలిగినంత మందిని కాపాడుకోవాలి. ఇదే మెయిన్ లక్ష్యం. ఇక ప్రజలు భజన చేస్తారా, ప్రజలు నాకు జేజేలు కొడతారా, ప్రజలు నాకేమన్నా దండలేస్తారా, సన్మానాలు చేస్తారా, లేకపోతే నాకు ముందు ఒక తోక వెనక ఒక తోక ఏమన్నా తగిలిస్తారా, ఇవన్నీ కాదు. చచ్చాక ఆయన మహిమ కిరీటం పెడతాడా, అక్షయ కిరీటం పెడతాడా, నీతి కిరీటం పెడతాడా, వాడబారని కిరీటం పెడతాడా, ఆ కిరీటం పెడతాడా, ఇవన్నీ లేదు. కిరీటం ఇవ్వకపోని, అసలు నిత్య జీవం ఇవ్వకపోని ఆయన చిత్తం. పౌలు అన్నాడు ఈ మాట, అవసరమైతే నా సహోదరులందరి కోసం నేను నరకానికి పోవటానికైనా ఇష్టపడతాను, వారందరూ రక్షించబడాలన్నాడు. నువ్వు ఇవ్వకపో, చెయ్యకపో, నన్ను విమోచించావు గనుక, నేను ఇది చేస్తే నీకు సంతోషం గనుక, అది నేను చేయటం నా సహోదరి సహోదరులకు క్షేమం గనుక నేను ప్రకటిస్తాను, ప్రార్థిస్తాను, ప్రయాసపడతాను, ఆత్మలను నీ కొరకు సంపాదిస్తాను.